అటువంటి గురువు లోకోపకారి బృహస్పతి. ఆయన ప్రతి 12 ఏళ్లకి ఒక నదిలోకి వెడతాడు. వెడుతున్నప్పుడు నాతో పాటు పుష్కరుణ్ణి కూడా పంపమని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నాడు, తప్పకుండా. ఓయ్ పుష్కర, మంచి మాట కోసం అడిగాడు కదూ దేవగురువు, ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఏ నదిలో ప్రవేశిస్తాడో ఆ నదికి వెడుతుండు. అంటే పుష్కరుడు అన్నాడు, నాకు ఇష్టం లేదు. నాకు అలా బృహస్పతితో కలిసి ఆయన నది మారినప్పుడల్లా నేను ఇంకొక నదిలోకి వెడుతూ ఉండడం కన్నా నీ కమండలంలో ఉండడమే నాకు సంతోషం. అందుకని నన్ను వెళ్ళమని నిగ్రహించకు, నేను నీ కమండలంలోనే ఉంటానన్నాడు. బృహస్పతి అన్నాడు, కాదు, లోకానికి మహోపకారం జరగాలి అంటే నాతో పాటు పుష్కరుడు రావాలి, అందుకని పుష్కరుణ్ణి పంపించవలసిందే. బ్రహ్మగారు ఆలోచించాడు. 4 ముఖాల మీద 4 చేతులు వేసుకుని కాసేపు ఆలోచించి దీనికి ఏదో పరిష్కారం చెయ్యాలి కదా. ఆయన అన్నాడు, సరే, ఆది పుష్కరములు అంటారు. అంటే ఒక నదికి పుష్కరం ప్రారంభమైతే మొట్టమొదటి 12 రోజులు నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నేను వచ్చేస్తే కమండలం పట్టుకుని నాతో పుష్కరుడు వచ్చేస్తాడు. బ్రహ్మగారు బయలుదేరి వస్తే 33 కోట్ల మంది దేవతలు వచ్చేస్తారు. బ్రహ్మగారు వచ్చి, పుష్కరుడు వచ్చి, బృహస్పతి వచ్చి, దేవతలు వచ్చి, ఇంతమంది వస్తే ఎక్కడ ఉండాలి? ఆ జలముల యందు ఆవాహన అవుదాం, ఆ నీటి యందు ఉందాం. ఏ రాశిలో నువ్వు ఏ నదిలో కెడతావో అప్పుడు నేను పుష్కరుడితో కలిసి వస్తాను, అందుకు పుష్కరం. ఇప్పుడు ఒక నదికి పుష్కరం వచ్చిందనుకోండి, ఆ నదీ తీరంలో ఉన్న వారి అదృష్టం వేరు. ఎందుకో తెలుసా? శాస్త్రంలో ఒక మాట ఉంది, మనకి ఏ నది దగ్గరగా ఉంటుందో ఆ నదిని దేశకాలముల యందు స్మరించాలి. దేశకాల సంకీర్తనం అంటాం. అంటే ఎక్కడున్నాను చెప్పాలి. చెప్పేటప్పుడు ఏదో తంతి తపాలా శాఖ వారి చిరునామా చెప్పినట్టు చెప్పరు. గంగా గోదావరియో మధ్యదేశే కోకనద మహాక్షేత్రే స్వగృహే, ఏ నదుల మధ్యలో ఉన్నామో నదీనామాన్ని స్మరిస్తారు. వేదానికి నియమం ఏమిటంటే నువ్వు బ్రతుకుతున్నది నీ పక్కన ఉన్న నది యొక్క నీటి చేత. అందుకని వేరొక నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు ఏ నీటిని తాగి బ్రతుకుతున్నావో ఆ నదీ స్నానం చేయకుండా వెళ్ళకూడదు. నేను కాశీ వెడుతున్నాను అనుకోండి, నేను గోదావరి స్నానం చేసి గంగ స్నానానికి వెళ్ళాలి. గోదావరి దగ్గర నిలబడి గంగని పొగడకూడదు. ఎందుకు పొగడకూడదు అంటే ఆవిడికి ఏదో కోపం వస్తుంది అనేది కాదు, అది కృతజ్ఞతా లక్షణం. అసలు ఆ నీళ్లు తాగి కదా ఈ శరీరం ఉంది. అక్కడికి వెళ్ళి ఆవిడకు నమస్కారం చేయాలి, అది మర్యాద. అంతేకాని వాళ్ళిద్దరికీ ఏదో కోపాలు వచ్చేస్తాయని భావన చేయకూడదు. అది మనకి ప్రవర్తన తెలియడం. నది విషయంలో అంత జాగ్రత్త వేదం చెప్పింది. అయినప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, గంగా నదికి పుష్కరాలు వస్తాయి. వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. అలా కాకుండా మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రవేశిస్తారు, యమునా నదికి పుష్కరాలు వస్తాయి. సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. అలాగే తులారాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, భీమరథీ నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన ధనుర్రాశిలోకి ప్రవేశిస్తే బ్రహ్మపుత్రకి పుష్కరాలు వస్తాయి. ఆయన మకర రాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, ఆయన ప్రత్యేకంగా మకర రాశిలో ఉంటే తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన కుంభరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, సింధు నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన మీనరాశిలోకి ప్రవేశిస్తే ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. అది 12 క్రమం. ఇప్పుడు ఆయన ఏ రాశిలోకి వెళ్ళాడో అప్పుడు ఈ నదికి పుష్కరం వస్తుంది. ఇప్పుడు ఆయన అలా ఈ 12 నదులకే వెడతాడు. కుంభమేళా 4 ప్రాంతాలకే జరుగుతుంది. కుంభమేళా జరిగిందనుకోండి, అది వేరు. కుంభమేళా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, నదిని బట్టి కాదు. అది అమృతభాండ స్పర్శ చేత వచ్చింది. అది 2 రాసుల యందు సూర్యచంద్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉంటే హరిద్వార్, లేకపోతే ప్రయాగ, తప్పితే ఉజ్జయిన్, లేకపోతే త్రయంబక్. ఈ 4 చోట్లే కుంభమేళా. 5వ చోట కుంభమేళా ఉండదు. కానీ పుష్కరం ఈ 12 నదులకు వస్తుంది. వచ్చినప్పుడు అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మళ్ళీ రమ్మంటే వచ్చే అవకాశం కాదు. 12 రోజులు ఆది పుష్కరములు అంటారు.
ఆ సంవత్సరానికి చివర అంత్య పుష్కరములు 12 రోజులు అంటారు. ఈ 12 ఆ 12 బృహస్పతి గ్రహంతో పాటుగా పుష్కరుడి కోసం వరం ఇచ్చినందుకు చతుర్ముఖ బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారితో పాటు సమస్త దేవతల వెనక ఋషిమండలం. ఎందుకంటే బ్రహ్మసభని గురించి వర్ణిస్తారు. బ్రహ్మగారి సభలో ఎవరుంటారు అంటే చాలా చాలా అనుష్ఠానం చేసి ఇంకా అంత బాగా మోక్షం పొందడానికి కావలసినంత స్థితికి వెళ్ళిపోని వాళ్ళని బ్రహ్మసభలోకి ప్రవేశపెడతారు. గృహస్థాశ్రమంలో పుత్రుణ్ణి కని పితృరుణం తీరిపోతే, అదే కదా మృకండ మహర్షి వృత్తాంతంలో వర్ణిస్తారు, బ్రహ్మసభలో కూర్చోబెడతారు వాళ్ళందరినీ. సభాధ్యక్షుడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారే వెళ్ళిపోయారు అనుకోండి పుష్కరానికి, ఆయనతో పాటు ఋషులందరూ వెళ్ళిపోతారు. ఋషి స్పర్శ, దేవతా స్పర్శ, బ్రహ్మస్పర్శ, బృహస్పతి స్పర్శ, పుష్కర స్పర్శ, ఇంతమందితో నదీ జలములకు తీసుకునే శక్తి ఉంటుంది. అది తీసుకుంటుంది. మీరు చూడండి, ఒక రాగి తీగ ఉందనుకోండి విద్యుత్తుని పుచ్చుకుంటుంది, ఒక కొయ్య ఉందనుకోండి పుచ్చుకోదు విద్యుత్తుని. ఒక్కొక్కటి తీసుకుంటుంది, ఒక్కొక్కటి తీసుకోదు. దేవతల యొక్క శక్తుల్ని, దేవతలకు స్థానాన్ని కల్పించడంలో మొట్టమొదట ఉండేటటువంటిది ఏది అంటే జలం. దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివానుగ్రహం. ఆ అనుగ్రహము మూర్తివంతమైతే అంటే ఒక రూపంగా నిలబడితే అది భవుడు, అది శివుడు. కాబట్టి ఇప్పుడు నదికి పుష్కరం వస్తోంది. ఇప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలు వస్తున్నాయి అంటే ఏమండి మీరు ఇలా చెప్తున్నారు కదా, అలా ఉంటుందా? అలా నదికి అధిష్టాన దేవత, నది సంతోషించడం, నదీ జలాల్లోకి ప్రవేశించడం అలా ఉంటాయా? మీరు కించిత్ అనుమానం పెట్టుకోక్కర్లేదు. నదులను ఆశ్రయించి ఎందరో దేవతలు నివాసం చేస్తుంటారు. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పటికీ మీరు భద్రాచలం వెడితే, భద్రాచలంలో రామచంద్ర ప్రభువు వెలిసినటువంటి కొండ పక్కనే చిన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉంటారు. ఆయన పక్కన లక్ష్మీదేవి ఉండదు, ఉత్సవమూర్తిలో ఉంటుంది. ఆయన మెడలో బంగారు పతకంలో లక్ష్మీదేవి ఉంటుంది. యోగానంద లక్ష్మీ నరసింహుడు అంటారు. ఆయన ఎక్కడుండేవారో తెలుసా? ఆయన గోదావరి నదిలో ఉండేవాడు. ఎక్కడ? పాపికొండలు అంటున్నాం. శ్రీనాథుడి యొక్క భీమఖండం చదివితే అర్థమవుతుంది. పాపికొండలు కావు, అవి పాపిడి కొండలు. ఇలా జుట్టు పాపిడి తీసి అటు ఇటు చల్లినట్టు ఆ కొండల దగ్గరికి వెళ్ళేటప్పటికి గోదావరి ఇలా చీల్తుంది. ఇలా చీల్తుంది కాబట్టి మధ్యలో ఉన్నదాన్ని పాపిడి కొండ అంటారు. ఆ పాపిడి కొండ దగ్గరికి పడవలు వచ్చేటప్పటికి, పూర్వం భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు ఎక్కువగా పడవల మీద వచ్చి వెళ్ళేవారు. అక్కడ దాకా వచ్చేటప్పటికి లోపల నుంచి సింహగర్జన, పెడబొబ్బలు వినపడేవి. పడవలు ఆపేసేవారు. లోపలికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకం ఇలాంటివి వేసి భగవన్నామని చెప్పేవారు. చెప్పిన తర్వాత కాసేపటికి బొబ్బలు ఆగిపోయేవి. ఆ బొబ్బలు ఆగిపోయిన తర్వాత పడవలు వెళ్ళిపోతుండేవి. దీని మీద చక్రవర్తుల లక్ష్మీ నరసింహ గారని ఆవిడ పుస్తకం కూడా రాశారు మహాతల్లి. అందులో చాలా కాలం అయిపోయిన తర్వాత అనుమానం వచ్చింది, ఏమిటి ఇంతంత బొబ్బలు వినపడతాయి నీటిలో, ఎవరున్నారు అని. పెద్ద పెద్ద వలలు వేసి కొంతమంది అసలు ఏముందో ధైర్యం చేసి పరిశీలిద్దామని వలలు వేసి లాగారు. అందులోంచి పెడబొబ్బలు పెడుతూ వచ్చింది మూర్తి. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. ఆయన ఇప్పటికీ భద్రాచలంలో రామచంద్రమూర్తి పక్కన కొండ మీద ఉన్నారు. అప్పటి నుంచే గోదావరిలో బొబ్బలు అయిపోయి, అప్పటి వరకు బొబ్బలు వినపడేవి. మా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఒరే పాపిడి కొండల దాకా వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలరా పడవలో భద్రాచలం వెడితే అంటుండేవారు. ఆశ్రయించి ఉన్నాడా లేదా నదీ జలాల్ని? అంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి నేను గోదావరి మాత వైభవం గురించి, ఆ నీటికి ఉండే శక్తి గురించి మీతో విజ్ఞాపన చేస్తున్నాను. రామదాసు గారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన అంత దేవాలయాన్ని నిర్మించేసిన తర్వాత ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వచ్చింది. ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వస్తే ఎందరో స్వర్ణకారుల్ని పిలిపించాడు, లోహకారుల్ని పిలిపించాడు, తయారు చేయించాడు. ఏ చక్రం పైన పెట్టినా, ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు. ఆయన బాధపడి, అయ్యో పైన చక్రం నిలబట్టలేదు ఎలా? రామచంద్ర ప్రభువుని ధ్యానం చేశాడు. రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తే ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నమునందు సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి, ఈ క్షేత్రంలో పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితము కుదరదు, దాన్ని నేను అనుగ్రహిస్తాను. రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి 2 చేతులు చాపు.
అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది, దాన్ని ప్రతిష్ఠ చెయ్యి, గోదావరి మాత బహూకరిస్తుంది అన్నాడు. ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి 2 చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. నీటి మీద తేలుతూ వచ్చింది సుదర్శన చక్రం. అదే ఇప్పటికీ భద్రాచల దేవాలయం శిఖరం మీద ఉంది. గోదావరి నదికి అధిష్టానం ఉన్నది, అనుగ్రహిస్తుంది అని మీరు నమ్ముతారా ఇప్పటికైనా? ఎన్ని విశేషాలంటే గోదావరి నది యొక్క జలములన్నీ కూడా చల్లగా ఉంటాయి. గుండాల అని భద్రాచలానికి చాలా దగ్గరలో గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం గోదావరి జలాలు విపరీతమైన వేడిగా ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ ఉష్ణకుండం ఉంది. అక్కడొక్క చోట అంత వేడిగా నీళ్లు ఎందుకుంటాయో తెలుసా? ఒకానొకప్పుడు అనంతమైన పడగలతో ఆదిశేషుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన యొక్క విషపు వాయువుల చేత తప్తమైంది. ఇప్పటికీ దాని శక్తి, దాని చేత వేడిగానే ఉంటుంది నీరు. అక్కడ ఉష్ణగుండం అంటారు. ఆయన శివలింగ ప్రతిష్ఠ చేసి పూజ చేశాడు ఆదిశేషుడు. ఇప్పటికీ మీరు వెడితే శేషేశ్వరుడు అని పిలుస్తారు. శివలింగం ఉంది, ఆదిశేష ప్రతిష్ఠ. గోదావరిలో ఉష్ణకుండం ఉంది. కొద్ది కిలోమీటర్ల దూరం భద్రాచలానికి, ఎంతో దూరం కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, నదికి అధిష్టాన దేవతలు ఉన్నారు, నదులు అనుగ్రహిస్తాయి. సనాతన ధర్మంలో అందుకే నదులకు అంత పెద్ద పీట వేయబడినది అన్న నా మాటని నిర్ధారించడానికి మీకు ఉదాహరణలు చూపిస్తున్నా. పమిడిఘంటం వెంకటరమణయ్య గారు ఉన్నారు, ఇప్పటికీ అంబాసత్రం అని ఉంది భద్రాచలంలో. ఆయన మహానుభావుడు. వాళ్ళ తండ్రి గారి పేరు రామసుబ్బయ్య గారు. ఆయన భిక్షాటన చేసేవారు. భిక్షాటన చేసి బిడ్డడికి అన్నం పెట్టేవారు. ఆయన విశేషం ఏమిటంటే భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి అన్నంతో ఎందరో అతిథుల్ని పిలిచి అన్నం పెట్టేవారు ఆయన. ఈ పిల్లవాడు తండ్రిని చూసి, ఓ ఇలా కష్టపడి భిక్షాటన చేసైనా అన్నం పెట్టాలి అనుకున్నారు. అలా అనుకున్న రోజుల్లో చాలా చిన్న వయస్సులో వెంకటరమణయ్య గారు ఉండగా తండ్రి గతించారు, శరీరం విడిచిపెట్టేశారు. ఈ పిల్లవాడు ఎక్కువ మందికి అన్నం పెట్టాలని కోరిక. అన్నపూర్ణమ్మని ఉపాసన చేశాడు. చేసి చిన్నతనం నుంచి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి అతిథులకు పెడుతుండేవాడు. ఆయన గుంటూరులో ఉండేవారు. కాలక్రమంలో భద్రాచలం చేరుకున్నారు. ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని అన్నదానం చేత ఎంత పొందారో తెలుసా? ఇప్పటికీ మీకు చూపిస్తారు ఆ ప్రాంతాన్ని. అంబాసత్రం వెనక పూర్వం చేతులు కడిగేవారు. అక్కడ నిలబడి ఆయన బంగారు గిన్నెలో పాయసం పెట్టి అంబా అని అరిచేవారు. అరిచేటప్పటికి పైనుంచి బంగారు రంగులో పాము దిగుతుండేది, వచ్చి పాయసం దాగిళ్ళేది. ఒక్కొక్కసారి ఆయన శ్రీచక్రం ఇప్పటికీ ఉంది. శ్రీచక్రాన్ని ఉపాసన చేసి ఏదైనా ఆయనకి కావలసి వస్తే మహానుభావుడు అంబా అనేవారు. మిగిలిన వాళ్ళకి గజ్జల చప్పుడు వినపడేదంతే. ఆయన అక్కడే కూర్చొని అమ్మవారితో మాట్లాడుతుండేవారు. అమ్మవారు ఆయనతో మాట్లాడుతుండేది. అంతటి ఉపాసనా బలం కలిగిన వారు అయ్యారు. ఆయన ప్రతి శ్రీరామనవమికి అన్నదానం చేసేవారు.